శుభమస్తు. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని ఎంత ఉత్సాహంతో తలుచుకున్నామో, అలాగే హోళిక ఉత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ వేడుకలను కూడా ఇలా తిలకిస్తున్నామో, అంతే భక్తి, శ్రద్ధ, ఆసక్తితో బుధవారం నాడు శ్రీమన్నారాయణమూర్తిని సేవించుకోవాలి అంటుంది మీ శుభదినం. ఈ బుధవారానికి ఒక ప్రత్యేకత ఉంది. అది నెమలి ప్రాంతంలో వెలిసినటువంటి వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవం. అలాగే ఫాల్గుణ పౌర్ణిమ హోలీ పండుగ. ప్రియమైన మా ప్రేక్షకులకు హోలీ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. జీవితం రంగులమయమైపోవుగాక. ఆంగ్లంలో స్ప్లాష్ అంటారు. అన్ని రంగుల మిశ్రమం తెలుపు వర్ణం అయితే అన్ని రంగులు భిన్న భిన్నంగా మనకు కనిపిస్తాయి. నీలము, ఎరుపు, పసుపు, నలుపు, ఆకుపచ్చ అనే ప్రధానంగా ఉండేటటువంటి 5 రంగుల మిశ్రమంలో నుంచే అనేక ఉపరంగులు ఏర్పడ్డాయి. అన్నింటి సమాహారము ఫిబ్జియార్ అన్న పేరిట వచ్చేటటువంటి తెలుపు వర్ణం. జీవితంలో సుఖము, దుఃఖము, విషాదము, నైరాశ్యము, ఆనందము, విరాగము అన్ని రుచుల సమ్మిశ్రితమే ఈ హోళీ పండుగ, రంగుల పండుగ. పూర్వం హిరణ్యకశ్యపుడి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. అతడిలో ఉండే విష్ణుభక్తి తత్పరతను తొలగించే నిమిత్తమై హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని అనేక విధాలుగా శిక్షించే ప్రయత్నం చేశాడు. వీలు కుదరలేదు. ఆ హిరణ్యకశ్యపుని సోదరి హోళిక ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని మంటలలో దూకింది. చిత్రంగా ప్రహ్లాదుడు మాత్రమే బయటకు నడుచుకుంటూ వచ్చాడు. హోళిక ఆ మంటలకు దగ్ధమైంది. దుర్మార్గపు భావజాలం ఇలా దగ్ధమైపోవుగాక అనేటటువంటి ఆ కథనానికి ప్రతీకాత్మకంగా ఈ పండుగ అని ఒక పురాణం చెప్పగా, రఘుమహారాజు గారి కాలంలో చిన్నారి బాలికలను హోళిక అనే ఒక రాక్షసి పట్టి పీడించేది, సంహరించేది. వీధి కూడలిలో ఆ రాక్షస సంహారం జరిగింది, దహనం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకునే హోళీ పండుగ అని మరి ఒక పురాణం కథ ఇలా చెబుతుంది. నిజానికి ఈశ్వరుడు మన్మథుడిని దహనం చేసిన సందర్భం అని మరి ఒక పురాణం చెబుతుంది. ఈ రోజున ఇల్లాలిపైన ప్రేమని ప్రదర్శించాలి. ప్రేమ, కామము, ధర్మ మార్గాన్ని అనుసరించాలి. ఎవరిని తాను ఇల్లాలుగా స్వీకరించాడో ఆ ఇల్లాలి పైన మాత్రమే, లేక ఆ భర్త పైన మాత్రమే ప్రేమ, ఆప్యాయతలను ప్రదర్శించాలి అంటుంది సంప్రదాయం. తెలుగు భాషలో 2 పదాలు ఉన్నాయి. భార్యాభర్తలు, మొగుడు పెళ్ళాలు. ఈ 2 పదాలను ద్వంద్వ సమాసాలుగా తెలుగు వ్యాకరణం వివరిస్తుంది. భర్తయును, భార్యయును అనేటటువంటి విగ్రహవాక్యం గల భార్యాభర్తలు అన్న పదబంధం, ద్వంద్వ సమాసం ఈనాటి కాలంలో దురర్థాల పాలైపోయింది. భార్య భర్తలు అన్న చెడు భావనలను సమాజంలో సృష్టించింది. ఇదే ప్రకారంగా మొగుడు పెళ్ళాలు అన్న శబ్దం కూడా దురర్థాలకు దారితీసింది. కామభావనలు ఉండాలి. సృష్టి క్రమంలో కామం అన్నది ఉంటేనే సృష్టి పరంపర కొనసాగుతుంది, నవతరం సృష్టింపబడుతుంది. అయితే ఈ కామం ధర్మబద్ధం కావాలి. ధర్మేచ అర్థేచ కామేచ త్రయైషాః అన్నటువంటి వాగ్దానంతో భార్యాభర్తలు ఒకటి అవుతారు. దక్ష ప్రజాతి కూతురైనటువంటి సతీదేవి తన తండ్రి పిలిచేటటువంటి నిర్వహించేటటువంటి యజ్ఞానికి ఆహ్వానం లేకపోయినా వెళ్ళి భర్తను నిందించడం చూసి వినలేక యోగాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టి పార్వతిగా మళ్ళీ జన్మించి ఆ శివుడినే భర్తగా పొందే నిమిత్తమై తపస్సు చేసింది. మీనా హిమవంతుల కుమార్తెగా పార్వతిగా పెరిగి పెద్దదై తన తపశ్శక్తితో ఆ పరమేశ్వరుడినే మళ్ళీ పెళ్ళాడింది. దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడి తపస్సును భగ్నం చేసినటువంటి మన్మథుడు దహనమయ్యాడు. కానీ మన్మథుని భార్య రతీదేవి విలాపానికి, దుఃఖానికి కరిగిపోయినటువంటి పరమేశ్వరుడు మన్మథుడిని శరీరం లేకుండానే బ్రతికి తిరిగేటువంటి వరాన్ని అనుగ్రహించాడు. రతీదేవికి మాత్రమే ఆ మన్మథుడు కనిపిస్తాడు. క్రమేణా వచ్చేటటువంటి ఋతువు వసంత ఋతువు. కాలమంతా వసంతుడిదే.
ఈ సూచనలకు ప్రతీకాత్మకంగానే హోలీ పండుగ, హేళికా పండుగ, హోళికోత్సవం. అయితే ఈ హోళిక నిమిత్తమై మనం వెదజల్లుకునేటటువంటి రంగులు ఆరోగ్యకరమైనవి కావాలి, విషతుల్యమైనవి కాకూడదు. ప్రకృతికి దగ్గరలో మోదుగు పూలను ఉడకబెట్టి వచ్చేటటువంటి ఎరుపు వర్ణాన్ని వినియోగించాలి. పసుపు కొమ్మలను ఉడకబెడితే వచ్చేటటువంటి పసుపు రంగును వినియోగించాలి. చెట్లు, ఆకులు వీటిని ఉడికించడం ద్వారా వచ్చేటటువంటి ఆకుపచ్చ వర్ణాన్ని వినియోగించాలి. శరీరానికి మేలిమి కలిగించే విధంగా ఉండేటటువంటి వర్ణములతో పండుగలను ఉత్సాహంగా, ఆనందంగా నిర్వహించాలి. కానీ భయోత్పాతాలు రేకెత్తే విధంగా నిర్వహించకూడదు అని విన్నవించుకుంటూ మరొక్క మారు అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలతో శుభమస్తు.